హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు జీవన మాధుర్యం ఎక్కడ అనే అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు వాట్సప్ ద్వారా అందజేయబడినటువంటి ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు అవగాహన నిమిత్తం ఇప్పుడు వినిపిస్తాను, వినండి. జీవన మాధుర్యం ఎక్కడ, ఇక వినండి. అభివృద్ధి అభివృద్ధి రాష్ట్రంలో ఎక్కడ చూసినా అభివృద్ధి దుమ్ము లేపుతుంది. చిన్న చిన్న ఇళ్ళన్నీ 3-4 అంతస్తుల బిల్డింగులైపోయాయి. 30 ఫీట్స్ రోడ్లు అన్నీ 20 ఫీట్స్కి తగ్గిపోయాయి. ప్రతి ఇంటి ముందు కారు వచ్చిపోయే వాళ్లకు అడ్డంగా నిలబడింది. స్పేస్ సైకాలజీ తెలియని చవట సన్యాసి అధికారులు లంచాలు మేసి అనుమతులిస్తే ఎక్కడికక్కడ బిల్డర్లు పుట్టి అపార్ట్మెంట్లు కట్టిపడేశారు. 900-1000 అడుగుల డబుల్ బెడ్రూమ్స్, గాలి వెలుతురు లేని ఈ పిట్టగూళ్ళల్లో కుటుంబాలు, స్పేస్ లేదు, ప్రైవసీ లేదు. టీవీ ఓటీటీల్లో ముసలి హీరోల నుంచి జంజీ నటుల దాకా బూతులు మాట్లాడుతుంటే ఏం చెయ్యాలో తెలియక పిల్లలు, తల్లిదండ్రులు దిక్కులు చూస్తున్నారు. రోడ్డు వెంబడి అంతా కర్రీ పాయింట్లు, టిఫిన్ సెంటర్లు, పిజ్జాలు, బర్గర్లు, పానీపూరీలు రోడ్డు దుమ్ముతో కలిసి నోరు ఊరిస్తుంది. ఉదయం సాయంత్రం తెగిన ఆనకట్టల కార్లు, బస్సులు, బైకులు దొరికిన సందులో దూరిపోతుంటాయి. గచ్చిబౌలిలో ఆఫీసు ఉన్నవాడు బోడుప్పల నుంచి బయలుదేరుతాడు. మేడ్చల్లో కాలేజీకి చంద్రాయణగుట్ట నుంచి బైక్ రైడ్ చెయ్యాలి. సగం జీవితం ట్రాఫిక్లో కరిగిపోతుంది. అంతర్రాష్ట్ర ముఠాలు నిరంతరం పని చేస్తున్నాయి. కావలసిన మత్తుని సరఫరా చేస్తున్నాయి. సాయంత్రానికి కొత్త సినిమా హీరో రిలీజ్ అయినట్టు వైన్ షాపుల ముందు గుంపులు గుంపులు, బాధ మింగటానికి బాటిల్, సంతోషం నటించడానికి సెల్ఫీ. పల్లె జనం టౌన్లకి, టౌన్ జనం పట్నాలకి, పట్నాల జనం నగరాలకు, నగర జనం విదేశాలకు వలసలు. వేళ్ళు కోసుకుని ఆకాశం కోసం పరిగెడుతున్న మనుషులు. కాళ్ళు చేతులు పని చేయకపోతే తప్ప తీరికగా కూర్చునేవాడు లేడు. పార్కుల్లో హడావిడిగా నడక ఆరోగ్య సంపాదన కోసం సంపాదించిన డబ్బును నిండుగా పిండుకోవడానికి ఎక్కడికక్కడ 5 తారల ఆస్పత్రులు రెడీగా ఉన్నాయి. గోళ్ల కత్తిరింపులు ఇంటికి వచ్చేస్తున్నాయి. అందం అందలమెక్కింది. అందుకే జిమ్ముల్లో చెమటలు కక్కి బ్యూటీ పార్లర్లలో మెరుగులు దిద్దుకుంటున్నారు. ఈ వారానికి గోళ్లకు ఏ రంగు వెయ్యాలా అని యాంగ్జైటీ. ఈ అందం ఒక్కరికైనా? అందరికీ చూపించడానికి రీల్స్,
స్వచ్ఛమైన గాలి పీల్చాలంటే వారాంతానికి రిసార్టు లేదా ఫామ్ హౌస్ తప్పదు. సన్ఫ్లవర్ తోటలు కనిపించవు, కానీ సన్ఫ్లవర్ ఆయిల్ ₹150 మాత్రమే. గోశాల లేదు, కానీ ప్యూర్ నెయ్యి దేశం మొత్తం తిరుగుతుంది. అడవి లేదు, అడవి తేనె మాత్రం ఆన్లైన్లో ఎంతైనా దొరుకుతుంది. ఇక బట్టల సంగతి చెప్పనక్కర్లేదు. ₹100 నుంచి లక్షల దాకా అందరికీ అందుబాటులో. ఈ కామర్స్తో దేశం మూలమూలల నుంచి అవసరం కంటే ఎక్కువే కొనేస్తున్నారు. ఇక సుఖం కొనేవాడు కొనేస్తున్నాడు, కొనలేనివాడు పక్కదారులు చూస్తున్నాడు. ఆ దారులు వికటించి చచ్చి చంపుకుంటున్నాడు. కూరగాయలు, పళ్ళు, బియ్యం, పప్పులు, తిండి, బట్ట దేనికి కొదువలేదు. ప్రస్తుతం అందరికీ కొదువ ఒక్కదానికే, పేరు, గుర్తింపు. అందుకే పుట్టిన పసివాడి నుంచి పండు ముసలివాడి దాకా ఏం చేసైనా సరే కాస్త పేరు సంపాదించాలని తాపత్రయం. టాలెంట్ అంతా పిండి సోషల్ మీడియాలో పోస్తున్నారు. పుట్టిన శిశువుకు అమ్మ ఒడి కరువైంది. రాలే ముసలికి కని పెంచిన పిల్లలు కనపడటం లేదు. వీడియో కాల్లోనే సంబంధాలు, స్టేటస్లోనే అనుబంధాలు వెరసి అందరికీ మిగిలింది టెన్షన్, అసంతృప్తి, అశాంతి. లోపించింది ఒక్కటే, జీవన మాధుర్యం. ఎక్కడా ఎక్కడా జీవన మాధుర్యం ఎక్కడా అని అంటూ ఈ అంశం వాట్సప్ షేర్డ్ మ్యాటర్గా మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.